హాయ్ హలో నమస్తే అస్సలం అయికం. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో వచ్చేసి మన ఆంధ్రాకు చెందినటువంటి ఒక ఆవిడ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా లేటెస్ట్గా వచ్చేసి ఒక అమ్మాయి అయితే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసింది. కువైట్ వెళ్ళేటటువంటి ఆడవాళ్ళు, అదేవిధంగా పంపించేటటువంటి మీరు చివరి వరకు అయితే వినండి. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారనేది కాదు, కానీ తప్పుకు ఉసిగలిపేటటువంటి వాళ్ళు మన యొక్క అవసరాలని లేదంటే కనుక మన యొక్క లోపాలని ఉపయోగించుకొని స్వార్థ బుద్ధితో మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కొంతమంది మగవాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి ఆ అమ్మాయి యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేనైతే అప్లోడ్ అయితే చేయలేను. కారణం ఏంటంటే కనుక ఖత్తర్ గవర్నమెంట్ అయితే ఒక స్ట్రిక్ట్ రూల్ అయితే రీసెంట్గా కాదు కానీ కొద్ది రోజుల ముందు అయితే పాస్ అయితే చేసింది. అదేంటంటే కనుక ఎవరి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఫేస్ కనిపించే విధంగా అప్లోడ్ అయితే చేసినట్లయితే కానీ వాళ్ళకు 2 years జైలు శిక్ష అయితే తప్పదని చెప్పారు. కాబట్టి నేనైతే మీకైతే చూపించలేను. కాకపోతే కాస్త చివరి వరకు అయితే వినండి. కువైట్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి వచ్చేసి గత కొద్ది రోజులుగా హ్యాపీగా పని చేసుకుంటూ వచ్చేటటువంటి జీతాన్ని తన ఇంటికి పంపించుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉండేది. అయితే అదే క్రమంలో కొంతమంది ఫేస్బుక్, వాట్సాప్ వాడుతూ ఉంటారు కదా ఐమోల ద్వారా. అలా పరిచయమైనటువంటి ఒకతను ఏం చేశాడంటే కదా, తనతో బాగా మాట్లాడుతూ తనని మచ్చిక చేసుకొని అదేవిధంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు అంటే చాలా ఇష్టం, మన ఇద్దరి యొక్క టేస్ట్లు బాగా కలిసాయి కదా. ఇక నువ్వు కువైట్ ఇంట్లో కన్నా పని చేసినట్లయితే కానీ మహా అయితే నీకు ఎంత ఇస్తారు, 100 దినాలు లేదంటే కానీ 110 దినాలు ఇస్తారు కదా. అది నువ్వు బయటకు వచ్చినట్లయితే కానీ 200 దినాల నుంచి 300 దినాల వరకు సంపాదించుకోవచ్చు. నేను ఎలాగో సంపాదిస్తున్నాను కాబట్టి ఇద్దరం బయట ఒక రూమ్ తీసుకొని పెళ్లి చేసుకుందామని చెప్పడంతో నమ్మినటువంటి ఆ అమ్మాయి బయటకు అయితే వెళ్ళిపోయి తనతో పాటు ఒక చోట పనిలో చేరి ప్రతి నెల సంపాదించినటువంటి డబ్బు వచ్చేసి తనకైతే ఇస్తూ ఉండేదట. ఇస్తున్నటువంటి క్రమంలో తన దగ్గర వచ్చినటువంటి డబ్బులు, అదేవిధంగా అతనికి వచ్చేటటువంటి డబ్బుల నుంచి కొద్దిపాటి ఖర్చులకి, అదేవిధంగా రూమ్ రెంట్లకి కడుతూ మిగతా డబ్బును తన ఇంటికి పంపించుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉండేవాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వచ్చేసి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయితే స్టార్ట్ అయింది. ఇక ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మనం చాలా వరకు చూస్తూ ఉంటాం కదా, లేడీస్ వచ్చేసి తొందర పెడుతూ ఉంటారు, త్వరగా పెళ్లి చేసుకుందాం అది ఇదని. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా తొందర పెట్టడంతో అతను ఏం చేశాడంటే కదా, దాదాపుగా ఆ అమ్మాయికి 5 నెలలు 6 నెలలు ప్రెగ్నెన్సీ ఉన్నంత వరకు కువైట్లోనే ఉండేసి తర్వాత తన స్వదేశానికి వెళ్ళేసి ఇక మా పెద్దవాళ్ళతో మాట్లాడేసి నీకు ఫోన్ అయితే చేస్తాను, తర్వాత నువ్వు టికెట్ తీసుకొని రా అని చెప్పేసి అమ్మాయిని నమ్మించేసి అయితే తన స్వదేశానికి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల పాటు ఆ అమ్మాయితో మాట్లాడుతూ తర్వాత వచ్చేసి తన యొక్క ఐమో నుంచి వాట్సాప్, ఫేస్బుక్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి పూర్తిగా ఆ అమ్మాయిని బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టేశాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టడం అంటే ఆ అమ్మాయి యొక్క నెంబర్ని బ్లాక్ అయితే చేశాడు. అలా ట్రై చేస్తూ ఉన్నటువంటి క్రమంలో తనకి 9 నెలలు ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ టైం అయితే దగ్గర అయితే పడింది. డెలివరీ టైం దగ్గర పడిన తర్వాత తనకి ఇంకా మెంటల్ టెన్షన్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి డెలివరీ కూడా అయిపోయింది. సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసింది. ఈ విధంగా వచ్చేసి నేను ఒక అతన్ని నమ్మాను, తనతో పాటు తన రూమ్లో అయితే ఉన్నాను, నేను సంపాదించినటువంటి డబ్బులు మొత్తం తను తీసుకునేసి తన స్వదేశానికి అయితే వెళ్ళిపోయాడు. తను చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక అమ్మాయికి వచ్చేసి కువైట్లో ఉన్నటువంటి తన ఐమో నెంబరు, అదేవిధంగా వాట్సాప్ లోకల్ నెంబర్ తప్ప తన స్వదేశానికి సంబంధించినటువంటి అతను ఎక్కడ ఉంటాడో, అదేవిధంగా తన లోకల్ నెంబర్ ఏమిటన్నది పూర్తిగా ఏమాత్రం తెలియదట. అలా బాధపడుతూ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వచ్చేసి మన ఇండియాకు చెందినటువంటి కొంతమంది అందరూ గ్యాదర్ అయ్యేసి ఆ అమ్మాయికి కొద్దిపాటి డబ్బులు అంటే టికెట్కి సంబంధించినటువంటి డబ్బులు, అదేవిధంగా పోయడానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం అన్నీ గ్యాదర్ కూడా చేసేసి రీసెంట్గా అమ్మాయిని తన యొక్క స్వదేశానికి అయితే పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరొక చిక్కు ఏంటంటే కనుక మరి ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? తను స్వదేశానికి వెళ్తుంది, బాగానే ఉంది, మరి ఆ బిడ్డకు తండ్రిని ఎవరిని పరిచయం చేస్తుంది? అదేవిధంగా తన ఇంట్లో వాళ్ళు తను యాక్సెప్ట్ చేస్తారంటే కనుక తన ఇంట్లో వాళ్ళు ఎలాగో ఇంట్లోకి రానివ్వరు. ఇక్కడ జరిగేది నాకు తెలిసినంత వరకు ఒకే విషయం అయితే జరుగుతుంది. తను ఎప్పుడైతే తన స్వదేశానికి వెళ్తుందో, ఈ స్వదేశానికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఖచ్చితంగా ఆ బిడ్డను వచ్చేసి ఎక్కడో చోట చెత్త కుప్పల బరేసి అయితే వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు స్వార్థ బుద్ధితో తమ శారీరక సుఖం కోసం చూసుకున్నందుకు గాను ఇప్పుడు బలవుతున్నది వచ్చేసి ఆ బిడ్డ అయితే అవుతోంది. అలా కాకుండా ఎలాగో తప్పు జరిపిందని చెప్పేసి మరి బయటికి వెళ్ళేసి ఆ బిడ్డను చూసుకుంటుందా, లేకపోతే కనుక మరి ఎక్కడైనా పరేస్తుందా అన్నదైతే ఏమీ అర్థమైతే అవడం లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా అయితే జరుగుతున్నాయి. కాబట్టి మీరు చేసేటటువంటి పనికిమాలినటువంటి తప్పులకు ఇటువంటి పిల్లలను అయితే బలి అయితే చేయకండి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ ప్రేమలు, దోమలు అనేటటువంటి వాటిని పట్టించుకోకుండా ఏ విషయం మీద అయితే మన పక్క దేశాలకు వెళ్తూ ఉన్నామో అదేవిధంగా పని చేసుకొని ఒక 10 రూపాయలు డబ్బు సంపాదించుకొని మన యొక్క దేశానికి వెళ్ళడానికి అయితే ప్రతి ఒక్కరైతే ప్రయత్నం అయితే చేయండి. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్.